చెల్లెల మధ్య ఏ పోరైనా ఉండొచ్చు కానీ సవతి పోరు మాత్రం ఉండకూడదు. అత్త ఎవరిళ్ళంతా చందాల కోసమా? అబ్బే చందాలు కాదు, మన పెళ్లికి బట్టలు నగలు అవి ఇవి కొన్నాం కదా, ఆ డబ్బు కోసం వచ్చారు. తాళాలు ఒకసారి ఇస్తే. అజ్జి బాబోయ్, అవి మాత్రం ఇవ్వను. నీ ఆస్తి నాకెలా అప్పగించావో తిరిగి నీకు అప్పగించే వరకు చిల్లి గవ్వ కూడా ఇవ్వను. ఓకే? వాళ్ళకి డబ్బులు ఏమిట్రా ఇది? ఏకులాగొచ్చి మేకులాగయ్యాడు. బ్యాడ్ టైం స్టార్ట్ అయింది. ఏమైందమ్మా? సంజ, ఎలాగైనా మాయ చేసి మీ బావ దగ్గర నా తాళాలు తీసుకోవచ్చు, కానీ నువ్వే చెప్తే అది నేను చెయ్యను కదా. ఎలా? సరే, దేవుడు లేని గుడిని, ఆస్తి లేని నిన్ను నేను చూడలేనమ్మా. అందుకే వెళ్తున్నాను. ఇన్కమ్ ట్యాక్స్ ఏమిటో, ఈ గందరగోళం ఏంటో నాకేం అర్థం కావట్లేదురా తమ్ముడు. మన ఆస్తి అంతా వాడి చేతిలో పెట్టి మనం చేసాపడం ఏమిట్రా? అమ్మా. ఏంటమ్మా? బావ పాట పాడమంటున్నాడు, పర్వాలేదా? తాళాల కోసం తప్పుతుందా? పాడమ్మా. బావ అంటే గురువు, దైవంతో సమానం. పాడు. సరే అమ్మా. బావంటే గురువు దైవంతో సమానం అని ఏ పురాణంలో చెప్పారో సెలవిస్తే సంతోషిస్తాం. మరీ డీటెయిల్స్ కు వెళ్ళకండి, నాకు కాలు. అలాగే. అమ్మా. మళ్ళీ ఏంటమ్మా? బావ ఆడమంటున్నాడు, ఇది కూడా పర్వాలేదా? ఆడమ్మా, ఆడు. కాస్త దూరంగా ఉండి ఆడు. ఏంటమ్మా? తాళాలు గుర్తు పట్టేసావా? ఏమైంది? అమ్మా, బావ నన్ను ఆడించి ఆడించి పాడించి పాడించి తాళాలు అడిగితే పిర్ర మీద కొట్టి పిర్ర మీద కొట్టి బాబు, తలదూకుంటున్నావా? నువ్వెంత ఆడుకుంటున్నాను. ఏంటో చెప్పు. అబ్బే ఏం లేదు, ఇన్కమ్ టాక్స్ ఆఫీసర్ వారం రోజులు వస్తానని చెప్పి ఇంకా రాలేదు. అంటే అతని ప్రాణ స్నేహితుడే, నీ మీద నమ్మకం లేక కాదు. మరే మరే పైగా ఎంత చిన్న వయసులో ఆస్తిపాస్తులు బరువు బాధ్యతలు మోయటమంటే ఎంత కష్టంతో కూడిన పని. అందుకని నేను రాసిచ్చిన కాగితాలు వాడి మొహాన్ని కొట్టేసి ఈ కాగితం మీద ఇక్కడ ఒక సంతకం పెట్టావనుకో, చిన్న సంతకం. నా కష్టాలని కాదు, నీ కష్టాలని తీరిపోతాయి. ఇంతకీ నీ ఆస్తి నీకు తిరిగి రాసిచ్చేయమంటావు, అంతే కదా? అంతే అంతే. ఒకేళ్ళు పట్టుకో. నేను పవిత్రంగా గుడికెళ్ళి వచ్చి నీ ఆస్తి నీకు రాసిచ్చేస్తాను పో. మంచి పని మీద బయటకు వెళ్తుంటే అడ్డం నిలబడతాడు అడ్డగాడిగా. లేడీస్, గుడికి వెళ్దాం, రెడీ అవ్వండి. సరే బావా. అక్క చెల్లెల మధ్య ఏ పోరైనా ఉండొచ్చు కానీ సవతి పోరు మాత్రం ఉండకూడదు. బావంటే ఇష్టం లేదుగా, మరి నువ్వెందుకు గుడికి? ఆయన మీద ఇష్టంతో కాదు, నీ మీద పోటీతో. వీళ్ళ కదే వేరు. ఇంకా రెడీగా లేదా? వస్తున్నాను బావా. వస్తున్నానండి. రండర్రా బావా, నేను రెడీ. ఆగు, నువ్వెందుకు ఆయనతో గుడికి? చూసావా చూసావా, నీకోసం నేను ప్రేమించిన మనిషిని త్యాగం చేస్తే ఆ త్యాగాన్ని కూడా మర్చిపోయి నన్ను వేరు చేస్తావా అక్క? షటప్. నువ్వు అసలు చెల్లెలివే కాదు, నువ్వు సవితివి. అనవసరంగా నీలాంటి దాని కోసం నేను త్యాగం చేస్తాను. త్యాగం చేసింది నేను కాదు, నేను. లేడీస్, ఏంటి గొడవ? గుడికి వస్తారు రారా? లుక్, నీతో గుడికి వస్తే నేనే రావాలి. ఏంటమ్మా నీ స్పెషాలిటీ? పెద్ద నేనెంత పొడుగు తాళి కట్టించుకున్నా పెళ్ళాన్ని. నేను చిట్టి మనసిచ్చిన ప్రేసిని కాదు బావా.
ఎందుకే ఎందుకు అలా కొట్టుకు చేస్తారు? ఇద్దరు తగలనండి. అయ్య బాబోయ్, ఈ జోడు గుర్రాల సవారి నాకు పెట్టకత్తో. ఇప్పుడు ఎలాగ మరి? శ్రావణ్ణి కాదు అంటే బాధపడుతుంది, సంచను కాదు అంటే గుక్క పెడుతుంది. అల్లుడు, మూడో మార్గం ఏమైనా ఉందేమో ఆలోచించు. వీళ్ళిద్దరితో తెవలదు గాని అత నువ్వు పది చెప్తాను. నేనా? తిరిగి వచ్చాక ఆస్తి రాసిస్తామండి, వద్దా? అబ్బాయి అదే నేను వస్తాను. ఏమండి, నేను వెళ్ళొస్తాను. ఇల్లు జాగ్రత్త. అంతా అనకాపల్లి సంత. నువ్వు బాధపడకు బా. బావా పంగల కర్ర, ఇంతవరకు మా మెదల్లోకి రాని వ్యధ ఆలోచనలు మీ మాటలతో కలిగించకండి. అవతల పోండి.